కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. తాను అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి మరి తర్వాత తొలగించడం అది వివాదానికి దారితీసింది. ఆ పోస్టు వివరాలు ఏంటంటే కన్నడీగులు ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి, వాళ్ళ వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉద్యోగం చేసుకోవాలనే ఉద్దేశంలో వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికుల యొక్క మెప్పు పొందే విధంగా సిద్ధరామయ్య క్యాబినెట్ అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే స్థానిక సిడి గ్రేడ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా, అంటే దాదాపు నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, అలాగే మేనేజ్మెంట్ కోటాలో 50% రిజర్వేషన్లు అయితే కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. పోస్టు అయితే మాత్రం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని వెంటనే తర్వాత తొలగించడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే ఒక టెక్ కంపెనీలు అయితే మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఈ విధంగా టెక్ కంపెనీలు అయితే మాత్రం అది సాధ్యపడేటటువంటి పరిస్థితి కాదు. ఒక పక్క ఈ యొక్క ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన కంపెనీలని కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఒక ప్రతిభ ఉన్న వాళ్ళని అయితే మాత్రం తీసుకోవచ్చు, కానీ ప్రతిభ లేకుండా 70%, అలాగే నాన్ మేనేజ్మెంట్ కోటాలో, అలాగే మేనేజ్మెంట్ కోటాలో 50% ఈ విధంగా అయితే మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే మాత్రం అక్కడ మన్నయ్యేటటువంటి పరిస్థితి కాదని చెప్పేసి వాళ్ళు కూడా విమర్శించడం జరిగింది. ఈ బిల్లును అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని కాపాడతామని చెప్పేసి మరో పక్క చెప్తున్నటువంటి సిద్ధరామయ్య ఈ బిల్లుని అంటే వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఇంకా సంప్రదింపులు జరిపి మార్పు చేర్పు తీసుకొచ్చి ఏమైనా బిల్లులు చేస్తారా? మరో పక్క కంపెనీలు కూడా తరలిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పక్క కంపెనీలు అయితే మాత్రం దీన్ని ఎన్కాష్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క సాఫ్ట్వేర్ రంగానికి అయితే మాత్రం కేంద్ర బిందువు అయినటువంటి బెంగళూరులో ఇలాంటి పరిస్థితి రావడం పట్ల అక్కడ సాఫ్ట్వేరు నిపుణులు అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల అధిపతులు అవ్వచ్చు, చాలామంది కూడా ఈ బిల్లును అయితే మాత్రం వెనక్కి తీసుకోవాలా, ఇదైతే మాత్రం టెక్ రంగానికి అయితే మాత్రం సరైనది కాదు ఈ బిల్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకసారి పునరాలోచించుకోవాలా, బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అయితే మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా కంపెనీ అధిపతులు అయితే మాత్రం ఈ బిల్లుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఎన్కాష్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సిద్ధరామయ్య ప్రభుత్వం అయితే మాత్రం మరి ఏ విధంగా ఈ బిల్లును వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే మార్పులు చేర్పులు చేస్తా, లేకపోతే టెక్ కంపెనీ ప్రతినిధులను ఏమైనా పిలిచి వీటికి సంబంధించినటువంటి ఏమైనా విధి విధానాలు రూపకల్పన చేసేటటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వ రంగ సంస్థలు అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది. మరోపక్క ఈ ప్రైవేటు రంగంలో అయితే మాత్రం ఈ యొక్క రిజర్వేషన్ అనేది మాత్రం కంపెనీ యాజమాన్యానికి అయితే మాత్రం తీవ్ర తలనొప్పిగా పరిణమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి మరోపక్క ప్రతిపక్షాలు అయితే మాత్రం విమర్శిస్తున్నాయి. ఈ విధంగా సిద్ధరామయ్య పెట్టినటువంటి పోస్టుపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం, వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రంగా జీవించే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి వాళ్ళ భద్రత కోసం చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం సిద్ధరామయ్యకి బెడిసికొట్టినట్టు తెలుస్తుంది. ఇంకా వివిధ దేశాల నుంచి అక్కడ పెట్టుబడులు పెడుతుంటారు, టెక్ కంపెనీలపై వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు నేపథ్యంలో ఇదైతే మాత్రం స్థానికులకి రిజర్వేషన్ కల్పిస్తే, అంటే ప్రతిభ ఉన్న వాళ్ళకి కల్పించవచ్చు, ప్రతిభ లేకపోతే అప్పుడు మీరు బయట నుంచి తీసుకోండి అనే విధంగా సిద్ధరామయ్య చెప్పినటువంటి ఆ యొక్క బిల్లు సారాంశం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం మిగిలినటువంటి టెక్ రంగ నిపుణులు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి అంశం. దీనిపై ఆచితూచి వ్యవహరించే విధంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఎలాంటి ఈ బిల్లుపై నిర్ణయం తీసుకుంటుంది? మరోపక్క మార్పులు చేర్పులు చేసేమన్నా మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బిల్లు ఉపసంహరించుకుంటుందా? మరోపక్క కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని అని చెప్పి చెప్తున్నటువంటి సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.